ఆర్టీసీ ఎన్నికల్లో గెలుపొందిన కార్మిక సంఘాల సంబరాల్లో మునిగి తేలాయి. విజయం సాధించిన అభ్యర్థులు బాణాసంచా కాల్చుతూ మిఠాయిలు పంచుకుంటూ కేరింతలు కొట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు సంబరాలు చేసుకున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఎంప్లాయీస్ యూనియన్ కూటమి నేషనల్ మజ్దూర్ యూనియన్ పై 96 ఓట్ల ఆధిక్యం సాధించింది. కూటమి నేతలు టపాసులు పేల్చి సంబరాల్లో మునిగితేరారు. కర్నూలు జిల్లా ఆదోనిలో ఎంప్లాయీస్ యూనియన్ 42 ఓట్లతో గెలుపొందింది. కార్మికులు రంగులు చల్లుకుంటూ విజయాన్ని ఆస్వాదించారు. ప్రకాశం జిల్లా చీరాలలో ఎంప్లాయీస్ యూనియన్ పై ఎన్ఎంయు 35 ఓట్ల తేడాతో గెలుపొందింది. బస్టాండ్ ఆవరణలో ఎన్ఎంయు శ్రేణులు నృత్యాలు చేస్తూ సందడి చేశాయి. అనంతపురం జిల్లాలో మెజారిటీ స్థానాలు దక్కించుకున్న ఎన్ఎంయు నేతలు బాణసంచ పేల్చి విజయాన్ని ఆస్వాదించారు. ఈలలు వేస్తూ సందడి చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం ఆర్టీసీ డిపోలో నిర్వహించిన ఎన్నికల్లో ఐక్య కూటమి 44 ఓట్ల ఆధిక్యంతో విజయకేతనం ఎగురవేసింది. కూటమి శ్రేణులు మిఠాయిలు పంచాయి. గుంటూరు 2వ డిపోలో ఐక్య కూటమి కార్మిక పరిషత్ గెలవటంతో కార్మిక సంఘాల నేతలు ఆనందాన్ని వ్యక్తం చేశారు.